నమస్తే. ఇవాళ 4వ తారీఖు జనవరి 4, 2026. మన ఈ ప్రయాణంలో పాతంజలి యోగ సూత్రాలు పారాయణ ప్రయాణంలో మనము 8వ సూత్రం తెలుసుకుందాం. విపర్యయో మిథ్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యయో మిథ్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్టం. లేని వస్తువు రూపంలో ఆ వస్తువు ఉంది అనే మిథ్యా జ్ఞానమే విపర్యయ వృత్తి. ముత్యపు చిప్పను చూసి అది వెండి అని భ్రాంతి పడుతుంటాం. ఇలా ఒక వస్తువును చూసి మరొక వస్తువని భ్రాంతి పడటమే విపర్యయ వృత్తి. 9వ సూత్రము శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః. శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్ద జ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్ప వృత్తి. వికల్పం అనే మరో వృత్తి ఉంది. ఒక శబ్దం వినిపించిందనుకుందాం, ఆ శబ్దార్థం ఏమై ఉంటుందా అని కూడా ఆలోచించక మనం వెంటనే నిర్ధారించి వేస్తుంటాం. ఇది చిత్త దౌర్బల్య లక్షణం. దీనివల్ల మనోనిగ్రహాన్ని ప్రతిపాదించే సిద్ధాంతం మనకు చక్కగా అర్థమవుతుంది. దుర్బలత్వం పెరుగుతున్న కొద్దీ మనిషిలో మనోనిగ్రహం క్షీణిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎల్లవేళలా ఈ విధంగా పరీక్షించుకోండి. చాలా ముఖ్యం అందరికీ. కోపం, దుఃఖం ఇలాంటివి కలిగే సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదో ఒక వార్త వినగానే నాకీ కోపవృత్తి, దుఃఖవృత్తి తప్పకుండా ఎందుకు కలగాలి అని ఆలోచించుకోండి.